హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతశ్రీ వ్లాగ్స్. ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది బల్కంపేట్లో ఉంటుంది. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు దండం పెట్టుకోండి. ఇది బయట నుంచి తీసాను ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. బోనాలు కూడా చేసుకొని వచ్చారు అందరూ. అమ్మవారిని చూడడానికి ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే వీడియో మొత్తం క్లారిటీగా లేదు, బట్ నాకు ట్రై అయినంత మాత్రాన వీడియో మొత్తం తీసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో. మీరు ఎవరైనా దర్శించుకోకపోతే ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఇక్కడ ఉండే వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ ముగ్గురు దేవతలు ఉంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ అమ్మవారు, సెకండ్ ఇంకో అమ్మవారు ఉంటారు. బోనాలు తెచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సమర్పిస్తారు అమ్మవారికి. లోపలికెళ్ళి అమ్మవారి దగ్గర బోనం ఇస్తారు. ఆ తర్వాత అద్దాల మేడ అని ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంది కదా. అమ్మవారు కూడా చాలా బాగుంటారు ఫ్రెండ్స్. ఇది అద్దాల మేడ అంటారు. ఇక్కడ గుడి మొత్తం ఫుల్ రష్ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకే లోపల వీడియో తీయడం కుదరలేదు. మీరే చూసారుగా, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. బిజీగా మొత్తం రష్గా ఉంది. అందుకే వీడియో క్లారిటీగా లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి ఫుల్గా తీస్తాను వీడియో. ఇక్కడ మొత్తం పూజలు అవన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అన్ని టెంపుల్ కన్నా ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని అమ్ముతున్నారు. అమ్మాయిలకు షాపింగ్ అంటే చాలా కదా, కాబట్టి లోపల అమ్మవారు కూడా ఇలా లోపల చూపించలే కాబట్టి అమ్మవారు బోనాలతో తెచ్చారు.